మార్నింగ్ సార్. ఏమిటండి మీరు ఇక్కడికి వచ్చేసారు? ఇది నిజంగా అభిలాష్ గారి ఆఫీసే. నేను అతనిలా నటించమని అడిగితే ఇవాళ ఆఫీస్కే వచ్చేసారు. కొంప మునిగిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి. మీరెవరు? నేనెవరో తెలీదా? ఐఎమ్ సారీ. గోపాల్, ఈయన అభిలాష్ బాబు గారమ్మా, ఈ కంపెనీ ప్రొపరేటర్ గారు. గుడ్ మార్నింగ్. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్. Steno, please come to my room. ఓకే సార్. You are dismissed. You are dismissed. You are dismissed. వెళ్ళిపోతున్నావే? నాకు ఆ ఉద్యోగంలో ఉండే అర్హత లేదు కనుక. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఓ అబద్ధం ఆడి ఉద్యోగం సంపాదించాను. అంతకు మించి నిన్ను మీతోనే మరో అబద్ధం చెప్పించాను. ఇదంతా నాకు ఉద్యోగం రావాలని చేసిన తప్ప మిమ్మల్ని మోసగించాలని కాదండి. నువ్వు చేసింది మోసం అని అనలేదు, అనుకోలేదు. అనుకోకుండానే నన్ను డిస్మిస్ చేసినట్టుగా లెటర్ పంపించారా? ఇందులో నిన్ను డిస్మిస్ చేసినట్టుందో లేక నిన్ను పర్మనెంట్ గా మనోర్ బ్రాంచ్ కే ట్రాన్స్ఫర్ చేసినట్టుందో నువ్వే చూడు. అమ్మా అమ్మా, వచ్చేసావా తల్లి? ఇంటర్వ్యూ బాగా జరిగిందా? ఉద్యోగం ఇచ్చారమ్మా? ఇవ్వడం కూడా మన ఊరి బ్రాంచ్ లోనే ఇచ్చారమ్మా. చాలా సంతోషం తల్లి. ఆడపిల్లవైనందుకు ఊరుగాని ఊర్లో ఉద్యోగం చేయాల్సి వస్తుందేమని భయపడ్డాను. మన ఊర్లోనే ఉద్యోగం వచ్చిందంటే మన పాలిటి నిజంగా భగవంతుడున్నాడమ్మా. పోస్ట్. ఎక్కడి నుంచమ్మా? హైదరాబాద్ నుంచి రఘుపతి బాబాయ్ రాశారమ్మా. నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని అర్జెంట్ గా రమ్మంటున్నారు. నేను రానేమోనని ట్రైన్ టికెట్ కూడా పంపించారు. తప్పకుండా వెళ్ళమ్మా. బాబాయ్కి ఏ అవసరం వచ్చి నేను రమ్మన్నారు. అలాగే రామ్మా. అది కాదు అభి, నువ్వు వాళ్ళ అమ్మాయిని చూడడానికి వస్తున్నావని మా రఘుపతికి ఫోన్ కూడా చేసి చెప్పాను. ఇప్పుడు నువ్వు వెళ్ళనంటే ఇట్ డజంట్ లుక్ నైస్. ఎలా చంద్ర, వాట్ డు యు సే? ఊరికి అలా బెట్టు చేస్తున్నాడు కానీ వెళ్తాడు అంకుల్. మొన్నసారి ఎస్టేట్ వెళ్ళమంటే అలాగే అన్నారుగా, ఇది అంతే. డోంట్ టాక్ నాన్సెన్స్. ఎస్టేట్కి వెళ్ళానంటే అది ఆఫీస్ మ్యాటర్. ఇదంతకంటే ముఖ్యమైన మ్యాటర్ అభి. ఆస్తి విషయంలోనూ అంతస్తు విషయంలోనూ కూడా ఆ రఘుపతి గారి సంబంధం మనకు అన్ని విధాలా సరిపోతుందని నేను హైదరాబాద్ పంపుతామని మాటిచ్చాం. అది కాదు మమ్మీ, నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. నీకెప్పుడు ఏం చెయ్యాలో నీకంటే మాకే బాగా తెలుసు. కేవలం నువ్వు వెళ్ళడమే కాదు, ఆ అమ్మాయిని చూసి నీకు నచ్చిందని కూడా మాకు చెప్పాలి. చూసారా జవాబు చెప్పకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో? మీరే మరీ ఒకటి ఆంటీ, వాడి సంగతి నాకు వదిలేయండి, నేను చూస్తాగా. అభిలాష్ బాబు, నువ్వు పెళ్లి చేసుకోనంటే ఎలా? నువ్వు పెళ్లి చేసుకుంటే కనీసం నిన్ను చూసైనా కొంతమంది ముదిరిపోయిన బ్రహ్మచారులు బుద్ధి వచ్చి పెళ్లి చేసుకుంటారు. అంటే ఎవరికో బుద్ధి తెప్పించాలని మీరు పెళ్లి చేసుకోమంటావా? బుద్ధి లేని సలహా నువ్వు ముందు తప్పుకో. ఒరే అభిలాష్, ఈ విషయంలో నా ఉద్దేశం ఏమిటంటే, ఒరే చంద్రం, నేను పెళ్లి చేసుకోనంటే నువ్వు నాకు సలహాలు ఇవ్వచ్చు, కానీ నేను పెళ్లి చేసుకుని అంటాం లేదే. ఈ పెళ్లి చూపులకు వెళ్ళను అంటావు. అవునరా? అదే చాలా పొరపాటు.
పెద్దవాళ్ళు వెళ్ళమన్నప్పుడు వెళ్ళి చూడటం నీ బాధ్యత. ఒకవేళ ఆ అమ్మాయి నచ్చలేదనుకో ఆ మాట చెప్పేస్తే నీకు నచ్చిన అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేయడం వాళ్ళ బాధ్యత. సరే, నేను వెళ్ళినందువల్ల ఎవరికి ఎటువంటి ప్రయోజనం ఉండదని తెలిసినా నీ బాధ తట్టుకోలేక మా అమ్మగారు ఆర్డర్ కాదనలేక వెళ్తున్నాను. ఓకే? ఓకే, థ్యాంక్ యూ. అమ్మయ్యా, ఎట్టకేలకు చిట్ట చివరికి ఒప్పించేశాను. పెళ్లి కొప్పించమంటే 100 మంది పెళ్లి కొడుకులు ఒప్పిస్తావు, కానీ మన పెళ్లి గురించి ఎంత మొత్తుకున్నా దున్నపోతు మీద వాన కురిసినట్టు నీకేది పట్టదు. పడుతుంది పడుతుంది. నువ్వు కామెడీ పిశాచంలో నా వెంట పడుతుంటే నీకు పెళ్లి యోగంగా దెబ్బల యోగం పడుతుంది. అంటే కొడతావా? కొట్టు, ఏది కొట్టు చూద్దాం. వస్తున్నా అంకుల్. హ్మ్. ఈ జన్మకి ఇతను పెళ్లి కొడుకు అవడు, నాకు పెళ్లి యోగం రాదు. ఓ గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్స్ యూ. రాధిక్ గారంటే మీరేనండి? నేనే. ఐఎమ్ పీకే వేలు, FMCCMG నెంబర్ 1. అంటే మీరు అంటే ఫిష్, మటన్, చికెన్ కుకింగ్ మాస్టర్ జనరల్ నెంబర్ 1 ఇన్ ఆంధ్రప్రదేశ్. మీరు నవ్వారు కదా, థ్యాంక్ యూ. ఈ డిగ్రీ మీకు ఎవరిచ్చారు? ఎవరిని కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకని నేనే కుట్టించేసుకున్నాను. అయ్యగారు మీకోసం వెయిటింగ్ మీద వెయిటింగ్, త్వరగా ఇంట్లోకి ఎంటరింగ్ అయిపోండి. రండి అయ్యగారు. అమ్మాయి గారు సి రమ్మరా. నమస్కారం బాబాయ్. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను. అమ్మ ఎలా ఉంది? బాగానే ఉంది. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? నా ఆరోగ్యమా? చేయవలసిన పనులన్నీ వెంటనే చేసేమని హెచ్చరిస్తూ బెల్ మోగిందమ్మా. ఎందుకు బాబాయ్ నన్ను ఇంత అర్జెంటుగా పిలిపించారు? పదమ్మా చెప్తాను, కూర్చోమ్మా. నేను ఎందుకు పిలిపించానంటే మీ అక్క ఎందుకనో పెళ్లి చేసుకున్నట్టు మొండికేస్తుందమ్మా. కారణం ఏమిటి? అదే నాకు అర్థం కావటం లేదు. మీ పిన్నుంటే ఇలాంటి విషయాలన్నీ తనే చూసుకునేది. మీ అక్కే తల్లిని పిల్ల కావడంతో బహుశా వివరాలన్నీ నాతో చెప్పడానికి సందేహపడుతుందేమో, అందుకే నిన్ను పిలిపించాను. మీకు చెప్పని విషయాలు నాకు చెప్తుందంటారా? చెప్తుందనే నా నమ్మకం అమ్మా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరిద్దరూ కేవలం అక్క చెల్లెలా కాకుండా అరమరిక లేని ఆత్మీయులాగా పెరిగారు. చూడమ్మా, దాన్ని ఎలాగైనా సరే ఈ పెళ్లి ఒప్పించాలి. ఆ బాధ్యత నీ మీద పెడుతున్నాను. మీరేం బాధపడకండి, అక్కకి ఏదో విధంగా మెల్లగా నచ్చ చెప్తాను. మెల్లగా చెప్పే వ్యవధి లేదమ్మా. అమ్మాయిని చూడటానికి అబ్బాయి ఈ పోటీ వచ్చేస్తున్నాడు. ఈ రోగానే దాన్ని కన్విన్స్ చేయాలి. డన్ బాబాయ్. మరొక విషయం అమ్మా, నువ్వు ఈ పని మీద ఇక్కడికి వచ్చినట్టు గానీ ఆ అబ్బాయి వాళ్ళ పెళ్లి చూపులకు వస్తున్నట్టు గానీ అమ్మాయి తెలియనివ్వకూడదు. ఓకే? ఓకే. అన్నట్టు అక్క ఎక్కడుంది? పైన రూమ్ లో ఉన్నట్టుంది. ఎవరై ఉంటారు? రాధి? ఎస్ రాధి. నా కళ్ళు మూసేంత చనువు నా రాధికి తప్ప మరెవ్వరికీ లేదు. కరెక్ట్? కరెక్ట్. అవునే, ఏమిటి ఉత్తరం పత్రం లేకుండా ఇంత సడన్ గా ఊడిపడ్డావు? ఆఫీస్ పని మీద వచ్చాను. అదేమిటి? నేను వేసిన పెయింటింగ్. ఉద్యోగంలో చేరినా కూడా నీ పెయింటింగ్ హాబీ పోలేదన్నమాట. ఎవరి పెయింటింగే? నా మనసులోని మనిషిది. అంటే నీ ప్రియుడిదా? అంతకంటే ఎక్కువైన మనిషిది. అయితే నేను చూడాల్సిందే. చూడొచ్చా? చూడు. ఎలా ఉంది? సింప్లీ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలా? నీకు థ్యాంక్స్ చెప్పింది నా బొమ్మ వేసినందుకు కాదు, నన్ను నీ మనసులోని మనిషిని అన్నావుగా. మాటలప్పుడు మర్చిపోయాను. 2 కాఫీ.